అప్పు కళ్యాణ్ పెళ్లి ఆపాలని ప్లాన్ చేసిన రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు అప్పు కళ్యాణ్ పెళ్లి ఆపాలని రుద్రాన్ని ప్లాన్ చేయడం ఏంటి? మరి రుద్రానికి ధాన్యలక్ష్మి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ రాసిన ఉత్తరాన్ని అయితే బయట పడేసేసరికి అప్పుడే రాజ్ అయితే వస్తాడు. ఏంటి కళ్యాణ్ ఏం లెటర్ని పాడేశాడు అనుకుంటూ గబగబా చూసేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు. అంటే కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు, మరి తన మనసులో ఎంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇంకా రాజ్ అయితే అనుకుండే లోపే ఈ లోపు కావ్యతో చెప్దామని గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళేసరికి చెప్దామా వద్దా? అసలే కావ్యకు ఇప్పటికే ఇద్దరు ఆ ఇంటి నుంచి ఇంట్లోకి వచ్చామని బాధపడుతుంది. ఇప్పుడు అప్పు కూడా ఇంటి కోడలుగా తీసుకొస్తాను అంటే ఒప్పుకుంటుందో ఒప్పుకోదో అని ఆలోచిస్తూ ఉండగా ఈ లోపు కనకం కావ్యకు ఫోన్ చేసి అప్పుకి పెళ్లి సంబంధం వచ్చింది, చూసుకోవడానికి వస్తున్నారు, నువ్వు అక్క బయలుదేరండి, మీ ఆయన కూడా రమ్మని చెప్పనేసరికి సరే అమ్మా అని చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావని చెప్పాను కానీ అప్పుకి పెళ్లి సంబంధం వచ్చిందంటండి, చూసుకోవడానికి వస్తున్నారంట, నేను అర్జెంటుగా అత్తయ్య గారికి చెప్పి రెడీ అయి వెళ్ళాలి అని అని గబగబా కిందకి వెళ్తుంది. అదేంటి అప్పుకి పెళ్లి సంబంధం రావడం ఏంటి? మరి కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఈ విషయం గురించి వెంటనే తేల్చుకోవాలి అని చెప్పి గబగబా ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తాడు. ఏంటి రాజ్ ఏంటి అంత హడావిడిగా వచ్చావనగానే నీతో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను పిన్ని, కళ్యాణ్ గురించి ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే కళ్యాణ్ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు వాడి మంచి కోసమే కదా కోరుకుంటున్నావని చెప్పాను కానీ అదేంటి రాజు, వాడు సంతోషంగా ఉండాలనే కదా, వాడి విషయంలో నేను చాలా తప్పులు చేశాను, వాడు ప్రేమించాడనగానే వెనక ముందు ఆలోచించకుండా అనామిక గురించి ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా అనామికనిచ్చి పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను, తర్వాత అనామికకు సపోర్ట్ చేసి కూడా వాడిని చాలా బాధ పెట్టాను, వాడు సంతోషమే నాకు ముఖ్యం, వాడి సంతోషం కోసం నువ్వు ఏం చేసినా నేను కాదనని చెప్పాను కానీ అందుకనే పిన్ని నేనొక నిర్ణయం కాదు, ఒక ఆలోచన చేశానంతే, నువ్వు అంగీకరిస్తే ఆ నిర్ణయం తీసుకుందామనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏంటి రాజ్ ఏంటా నిర్ణయం? నువ్వు కళ్యాణ్ గురించి ఏం ఆలోచించినా కానీ చక్కగానే ఆలోచిస్తావు కదా అని చెప్పాను కానీ ఆలోచించాను పిన్ని, ఒక్కసారి లెటర్ చదవనగానే అదంతా చూసి ఏంటి కళ్యాణ్ రాశాడా, ఎవరి కోసం రాశాడు, ఎవరిని ఇష్టపడుతున్నాడు అని చెప్పాను కానీ ఒక్కసారి చూడు పిన్ని నీకే అర్థమవుతుంది అని చెప్పాను కానీ స్నేహితురాలు అంటే అప్పుని ప్రేమిస్తున్నాడా కళ్యాణ్, మరి ఇంత ప్రేమ ఉంచుకుని వాడు ఎందుకు చెప్పలేదు అని చెప్పాను కానీ తను చెప్పలేదు, సరే మనమైనా కానీ కళ్యాణ్ మనసును అర్థం చేసుకుని కళ్యాణ్ అప్పుకి పెళ్లి చేద్దాం పిన్ని, అప్పుడు కళ్యాణ్ సంతోషంగా ఉంటాడు కదా అని చెప్పాను కానీ సరే రాజ్ నీ ఇష్టం, మరి ఇంట్లో వాళ్ళని అని చెప్పాను కానీ ముందు నువ్వు అని చాలు, ఇంట్లో వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను అంటూ రాజ్ ధాన్యలక్ష్మి ఇద్దరు మాట్లాడుకోవడం అయితే రుద్రాన్ని వింటుంది. అమ్మ రాజ్ చాలా ప్లాన్ చేసావే, కళ్యాణ్ అప్పు కూడా పెళ్లి చేసి దాన్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెడదాం అనుకుంటున్నావా, అస్సలు జరగనివ్వనని గబగబా రుద్రాన్ని అయితే గదిలోకి వెళ్ళిపోతుంది. రెడీ అయిపోయి ఇంకక్కడి నుంచి అయితే బయలుదేరిపోతుంది. ఎందుకంటే కావ్య కూడా పెళ్లి చూపులకి వెళ్తుందన్న విషయం తెలుసుకుని ఇంకా వాళ్ళకంటే ముందు నేనే వెళ్ళాలని రుద్రాన్ని బయలుదేరుతుంది. ఇంకా కావ్య నేను వెళ్తున్నాను మీరు వస్తారనగానే నాకు చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళి వెనకాల వస్తానని చెప్పాను కానీ అక్క అని చెప్పనేసరికి నువ్వు నడుస్తూ ఉండు స్వప్న వస్తుందిలే, ఈలోపు డ్రైవర్ని కార్ తిప్పమని చెప్పాను కానీ సరే అని ఇంకా కావ్య ముందుకు వెళ్తుంది. స్వప్న అంటూ ఇంకా రాజు స్వప్నని పిలుస్తాడు. ఏంటి రాజు అని చెప్పనేసరికి అప్పు కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు, ఆ పెళ్లి చూపులు ఎట్టి పరిస్థితుల్లోని జరగకూడదు, నేను పిన్నిని కూడా ఒప్పించాను, ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి నిశ్చయ తాంబూలాలతో అక్కడికి వస్తాను, అప్పటి వరకు ఆ పెళ్లి చూపులని ఏదో రకంగా మేనేజ్ చెయ్యి, అయినా మేనేజ్ చేయడానికి అక్కడ ఎవరో అడ్డంకి చెప్పరు కదా, అయితే గీతే మీ అత్తగారు చెప్తుంది అనగానే సరే నేను చూసుకుంటాను, అయినా మా అత్తగారు అక్కడికి ఎందుకు వస్తుంది, వస్తే మాత్రం నేను చూసుకుంటానులే అని చెప్పి ఇంకా స్వప్న బయలుదేరుతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ కూడా
ఒప్పిద్దామని ఒక చోట అయితే కూర్చోపెడతాడు రాజు. ఈ లోపు అక్కడికి రుద్రాని వెళ్ళిపోవడం, ఇంకా అక్కడ అందరితోటి మంచిగా మాట్లాడడం, పెళ్లి చూపులకి నేనే స్వయంగా అప్పుని రెడీ చేస్తానని చెప్పడం. ఒక్కసారిగా స్వప్న షాక్ అవుతుంది. ఏంటిది, ఎలా మాట్లాడుతుంది, ఈ విషయం అర్జెంటుగా రాజుకి చెప్పాలని రాజుకి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి స్వప్న అని చెప్పనేసరికి, అది మా అత్త ఎలా వచ్చిందో తెలియదు రాజు, ఇక్కడికి వచ్చి అప్పుని తనే రెడీ చేస్తానంటూ చాలా ఓవర్ చేస్తుంది అనగానే, అయితే నేను ధాన్యలక్ష్మి పిన్ని మాట్లాడుకోవడం వినుంటుంది. సరే మేము ఈ లోపు వచ్చేస్తామని చెప్పి గబగబా రండి, తర్వాత కారులో వెళ్తూ మాట్లాడుకుందాం. ఆడవాళ్ళందరూ పిన్ని మీరు ఒక కారులో వెళ్ళండి, మగవాళ్ళందరూ ఈ కారులో రండి అని చెప్పనేసరికి, ఏంటి రాజ్ ఎక్కడికి అని చెప్పనేసరికి, వెళ్తూ మాట్లాడుకుందామని చెప్పాను కదా, ఎందుకు అలా హడావిడి పెడతారు, రాజ్ చెప్పినట్టు చెయ్యండి అక్క అని చెప్పి ఇంకా ఎవరి కారులో వాళ్ళు ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ఇంకా ధాన్యలక్ష్మి అయితే మొత్తం అంతా కూడా ఆడవాళ్ళందరికీ చెప్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి ఇలా కారులో వెళ్తూ చెప్తున్నారు అని చెప్పాను, కానీ సమయం మించిపోయిందక్క, అక్కడ అప్పుకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారంట, అందుకే కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమను గుర్తించి రాజ్ నిర్ణయం తీసుకున్నాడు. రాజ్ ఏం చేసినా కళ్యాణ్ బాగు కోసమే చేస్తాడు కాబట్టి నేను ఒప్పుకున్నాను అని చెప్పి ఇక్కడ ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది. ఇంకా అక్కడ రాజ్ అందరితోటి మాట్లాడేసరికి, ఏంటి రాజ్ కారులో వెళ్తూ వెళ్తూ పెళ్లి చూపులు ఏంట్రా, ఈ నిర్ణయాలు తీసుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇంకా ప్రకాశం మాట్లాడేసరికి, ఏం చేస్తాము, మీ చెల్లెలంటే ఆడవాళ్ళు ఉంటే ఇలాగే చేస్తాము అని చెప్పాను. కానీ ఏంటి రుద్రాని మళ్ళీ ఏం చేసింది, నేను ఇక్కడ పిన్నిని ఒప్పించే ప్రయత్నం చేస్తే రుద్రాని అత్తయ్య వెళ్ళి అక్కడ అప్పుకి ఆ వచ్చే మనిషికి పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తుందంట అని చెప్పాను. కానీ ముందు రుద్రాని ఇంట్లోంచి బయటికి పంపించేయాలన్నయ్య అని చెప్పనేసరికి, అది తర్వాత విషయం, పదండి పదండి అని చెప్పి ఇంకా అందరూ కూడా అక్కడికి బయలుదేరతారు. ఇంకా అక్కడికి బయలుదేరేసరికి అప్పుని పెళ్లి కూతురుగా పెళ్లి చూపులకి రెడీ చేసి ఉంచుతారు. పెళ్లి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంక ఈలోపు కావ్య రాజ్ అందరూ కూడా వచ్చేస్తారు. ఏంటి ఇంతమంది వస్తున్నారు అని చెప్పి అనుకునే లోపే ఇంకా తాంబూలాల పళ్ళెం తీసుకుని ధాన్యలక్ష్మి అపర్ణ వచ్చేసరికి ఒక్కసారిగా కృష్ణమూర్తి కనకం షాక్ అవుతారు. ఏంటి వదిన గారు అని చెప్పాను, కానీ నిశ్చితాంబూలాలు తీసుకోవడానికి వచ్చాను వదిన అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఒక్కసారిగా కనకం ఇటు రుద్రాని కావ్య కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే రాజు కావ్యకు కూడా ఈ విషయం చెప్పడు కాబట్టి. ఏంటి నిశ్చయితాంబూలాలా అని చెప్పాను, కానీ అవును, ఎన్ని గొడవలు ఏం జరిగినా కానీ ఒకరి మనసులో ఒకరు ఉన్నారని తెలిసింది. కళ్యాణ్ కూడా అప్పుని ప్రేమిస్తున్నాడు. కళ్యాణ్ మళ్ళీ మామూలు మనిషి అవ్వాలన్నా, అప్పు మీద పడ్డ నిందలన్నీ తుడుచుకు పెట్టుకుపోవాలన్నా కానీ అప్పుకి కళ్యాణ్కి మాత్రమే పెళ్లి జరగాలి. రేపు అప్పుకి వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేసినా కానీ తర్వాత చాలా సమస్యలు వస్తాయి కదా అని చెప్పి మాట్లాడుతుండగా, ఏంటి రాజ్ ఏంటిదంతా, వీళ్ళు ఇక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే మీరు నిశ్చితాంబూలాలు తీసుకురావడం ఏంటి అని చెప్పాను. కానీ ఏ అత్త, నీకేమైనా అభ్యంతరమా ఏంటి, కళ్యాణ్ అప్పు ప్రేమించుకున్నారనే కదా మేము ఇదంతా ఏర్పాటు చేస్తున్నాము, అయినా నీకేమైనా అభ్యంతరం ఉందా అని చెప్పాను. కానీ అది కాదు రాజు అని చెప్పనేసరికి ఇంక ఈలోపు తాంబూలాలు తీసుకోండి అని చెప్పాను. కానీ ఇంకా కనకానికి ఏం చేయాలో అర్థం కాదు. కృష్ణమూర్తి వంక చూసేసరికి తీసుకో అన్నట్టుగా సైగ చేస్తాడు. కనకం ఇలా రెండు చేతులు ముందుకు చాపి తాంబూలాలు తీసుకుంటూ ఉండగా అసలు పెళ్లి వాళ్ళు వస్తారు. రాజ్ అసలు పెళ్లి వాళ్ళు వచ్చారు అని చెప్పనేసరికి, ఏంటత్తా మేమిక్కడ ఉంటే అసలు పెళ్లి వాళ్ళు వస్తే ఏం లాభం, ఇటు అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలనే కదా మేము ఎంత ఏర్పాట్లు చేసి నిశ్చయితాంబూలాలు కూడా తీసుకుంటున్నాము. సారీ అండి, అప్పుని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాము, మీరింతవరకు వచ్చినందుకు సారీ, క్షమించండి అని చెప్పాను. కానీ ఏంట్రా ఏం చేస్తున్నావు అంటూ ఇంకా రుద్రాని మాట్లాడేసరికి, ఏ అత్త నువ్వు తట్టుకోలేకపోతున్నావా, నేను పిన్ని మాట్లాడుకున్న మాటలు విని నువ్వింత మంచిగా ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ జరిగే శుభకార్యంలో నువ్వు పాల్గొన్నప్పుడే నాకు అర్థమైంది నీకు అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయడం ఇష్టం లేదని. అందుకోసమని నువ్వు ఈ శుభకార్యంలో పాల్గొని అప్పుకి ఆ వచ్చిన వ్యక్తికి పెళ్లి జరిపించాలనే కదా నువ్వు ఇక్కడికి ఆతృతగా వచ్చేసావు, నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పాను. కానీ మా అత్తకు అంతకు మించి పనే ఉంది రాజ్, ఏదైనా సంతోషంగా ఉంటే అస్సలు చూడలేదు కదా,
కుటుంబంలో కలహాలు రావడం అన్నీ కూడా మా అత్తే చేస్తుంది. ఆ పిచ్చిది అనామిక మా అత్త మాటలు విని దాని జీవితాన్నే నాశనం చేసుకుంది. ఇప్పుడు అప్పుకి కళ్యాణ్కి రాసి పెట్టుంది కాబట్టి పెళ్లి జరుగుతుంది. ఏదేమైనా ఒక అందుకు నువ్వు మంచే చేసావనుకో అత్త అంటూ రాజ్ అయితే చెప్తాడు. మొత్తానికైతే రుద్రాణి షాక్ అయిపోతుంది. ఏంటిది, నేను ఇక్కడికి వచ్చి అప్పుకి వేరే వ్యక్తితో పెళ్లి జరిపిందామని నేను అనుకుంటే వీళ్ళొచ్చి ఎంగేజ్మెంట్ జరిపించుకోవడం ఏంటి అని చెప్పి రుద్రాణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. మొత్తానికైతే ఆపాలనుకున్న పెళ్లి చూపులు కాస్త ఎంగేజ్మెంట్గా మారిపోతాయి. మరి రాజు అప్పు కళ్యాణ్ల పెళ్లి జరిపించడానికి రాజ్ ఎలా కష్టపడతాడు, మరి రుద్రాణి ఏదైనా ఆపడానికి ప్లాన్ చేస్తుందా, వాటినన్నిటినీ దాటుకుని అప్పు కళ్యాణ్కి రాజ్ ఎలా పెళ్లి జరిపిస్తాడు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.